వెల్కమ్ టు టీచర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఈరోజు స్మృతి అండ్ శృతి భారతీయ తత్వశాస్త్రంలో స్మృతి శృతి యొక్క అంశాల యొక్క భావన గురించి మనం అర్థం చేసుకుందాం. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ స్మృతి అండ్ శృతి ఇన్ ఇండియన్ ఫిలాసఫీ ఏంటి అనేది. యాక్చువల్గా వాట్ ఈజ్ శృతి, వాట్ ఈజ్ స్మృతి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శృతి అండ్ స్మృతి. శృతి డివైన్లీ రివీల్డ్ టెక్స్ట్, దైవికంగా వెలువడినటువంటి గ్రంథంగా ఇది శృతిని పేర్కొంటే, స్మృతి అనేది హ్యూమన్లీ కంపోజ్డ్ టెక్స్ట్, మానవుని చేత విరచితమైనటువంటి గ్రంథం స్మృతి. శృతి అనేది ఎటర్నల్ అండ్ ఆథర్లెస్, దీనికి ఎవరు ఒక రచయిత గ్రంథకర్త అంటే ఒకరు లేరు. అది ఎటర్నల్ నాలెడ్జ్, అది భగవంతునిచే వెలువడినటువంటి జ్ఞానంగా పేర్కొంటూ హిందూయిజంలో హయ్యెస్ట్ అథారిటీగా అత్యున్నతమైనటువంటి జ్ఞాన సంపత్తిగా దీని శృతులను భావిస్తాం మనం. అంటే వేదాలు వేదాంగాలు అవైతున్నాయో అవి. అదే స్మృతి అయితే హ్యూమన్లీ కంపోజ్డ్ టెక్స్ట్, మానవుని విరచితం. స్మృతి మెమరైజ్డ్ టెక్స్ట్, అంటే గుర్తు తెచ్చుకొని రిమెంబర్ చేసుకొని రాసినటువంటి. ఇది దీని సెకండరీ అథారిటీగా మనం ఇక్కడ చూస్తాం. హిందూయిజంలో హయ్యెస్ట్ అథారిటీగా శృతి చూస్తే, సెకండరీ అథారిటీగా స్మృతిని చూస్తాం. ఈ రెండు కూడా హిందూ ఫిలాసఫీకి, హిందూ తాత్వికతకు, తాత్విక ఆచరణలకు ఒక ఫ్రేమ్వర్క్ను, ఒక విధి విధానాలను రూపకల్పన చేసినటువంటి ధర్మాలు ఏంటి, గ్రంథాలు ఏంటి అంటే శృతి అండ్ స్మృతి. ఈ రెండు కూడా భారతీయ తత్వశాస్త్రానికి రూపురేఖలు ఇచ్చినటువంటి అంశాలుగా మనము పేర్కొంటాము. శృతి అంటే విచ్ ఈజ్ హర్డ్. శృతి అంటే ఏంది, వినం, లిజన్ అంటే మీ హర్డ్ అంటే విన్నది అన్నట్టు. అంటే డివైన్ ఆరిజిన్, ఇది దైవికం నుండి ఉత్పన్నమైనటువంటిది. ఇది ఎటర్నల్ ట్రూత్గా మనము భావిస్తాము. తాత్వికులను ఎన్లైట్ చేసేటువంటి గ్రంథంగా, అంశంగా దీన్ని పేర్కొంటాము. ఈ సుప్రీం అథారిటీ ఏంటంటే హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ హిందూయిజంలో హయ్యెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్కి ఇది ఒక హయ్యెస్ట్ సోర్స్. ఏది? శృతి అనేటువంటి శృతులు. ఓకే, ఈ టైమ్లెస్ విజ్డమ్, కాలాతీతులకు సంబంధించి కాలమానాలకు అతీతంగా అత్యున్నతమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అంశంగా శృతులను పేర్కొంటాము. అంటే వేదాలు లాంటివి శృతుల కిందికి వస్తాయి. ఏంటి శృతి అనే దానికి మనం అన్నంగా చెప్తున్నాం. వేదాలు, చతుర్వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద, అథర్వణ వేదాలు, ఇవన్నీ కూడా కోర శృతి లిటరేచర్, శృతులు అంటాం. ఉపనిషత్తులు, ఈ తాత్విక గ్రంథాలను ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆత్మ, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పే ఉపనిషత్తులు. బ్రాహ్మణికాలు, అరణ్యకాలు, ఏవైతే రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోజ్ టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో అవి వేదాలతోటి ముడిపడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శృతులుగానే భావిస్తాం మనం. అవునా? నెక్స్ట్ స్మృతి, విచ్ ఈజ్ రిమెంబర్డ్. శృతి అంటే విచ్ ఈజ్ హర్డ్, స్మృతి అంటే విచ్ ఈజ్ రిమెంబర్డ్, రీకాల్ చేసుకున్నటువంటి. ఇది హ్యూమన్ ఒరిజిన్. అంటే ఇవి కంపోజ్డ్ బై సేజెస్, మునులు, ఋషులు, యోగులు, తాత్వికుల నుంచి రాయబడ్డటువంటి గ్రంథాలు. డివైన్ జ్ఞానం, దైవిక సంపత్తి నుంచి స్వీకరించినటువంటి జ్ఞాన సంపత్తి ఇది. ఇది సెకండరీ అథారిటీ. మనం హయ్యెస్ట్ అథారిటీ ఏమో శృతి అనుకుంటే, స్మృతి అనేది సెకండరీ అథారిటీగా మనం గుర్తిస్తారు హిందూయిజంలో. ఇది స్మృతి ప్రొవైడ్స్ ఫ్లెక్సిబుల్ గైడ్లైన్స్ దట్ ఎవాల్వ్ విత్ చేంజింగ్ సొసైటికల్ నీడ్స్. అది ఏంటంటే వర్తమాన సామాజిక అవసరాలకు అనుగుణంగా దాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకొని దాని ఆచరణయోగ్యంగా ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటిది స్మృతులు. ఓకే, ఇవి గ్రంథాలు. ఏంటి మరి స్మృతులకు కొన్ని ఉదాహరణ చూసినట్లయితే ధర్మశాస్త్రాలు. ఏంటి? తొలుత మనుస్మృతి వచ్చింది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో, 200 సంవత్సరాల ముందు. ఆ తర్వాత అవుట్లైన్ తర్వాత ఏమో యాజ్ఞవల్క్య స్మృతి వచ్చింది, తర్వాత పరాశర స్మృతి వచ్చింది. అంటే కాలానుగుణంగా వచ్చిన మార్పుల ఆధారంగా, సామాజిక అవసరాల మేరకు, సామాజిక స్థితిగతుల ఆధారంగా ఆ ధర్మశాస్త్రాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్ స్మృతిలో ఉంటుంది. ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు,
రామాయణ మహాభారతాలు అనే ఇతిహాస గ్రంథాలు ధర్మసూత్రాలను స్టోరీ మెథడ్ కథల రూపంలో కావ్య రూపంలో జరిగే సంఘటనలను మొత్తము స్టోరీ రూపంగా రాసి చారిత్రక అంశాలను మనకు అందించినటువంటి ఇతిహాసాలు అతిపెద్ద చారిత్రక గ్రంథాలు ఏంటి రామాయణ మహాభారతాలు. పురాణాలు అష్టాదశ పురాణాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక ముందే. ఏంది విష్ణు పురాణం లాంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఇవి కాస్మిక్ సైకిల్కి సంబంధించిన అంశాలను ఈ పురాణంలో మనం పేర్కొంటాం. విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణం అనుకుంటూ మనము వామన పురాణం అనుకుంటూ అష్టాదశ పురాణాల గురించి విన్నాం. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ స్మృతి అండ్ శృతి, మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏంటి? ఆరిజిన్, దీని మూలం ఏంది? శృతికి మూలం డివైన్ రివెలేషన్, భగవంతుడి నుంచి దైవత్వం నుంచి ఉత్పన్నమైనదిగా భావిస్తాం. స్మృతి అంటే ఏంది? హ్యూమన్ కంపోజిషన్, మానవుడు రూపకల్పన చేసినటువంటి అంశం స్మృతి. అథారిటీ చూస్తే శృతికి సుప్రీం అథారిటీగా స్థానం ఇచ్చాం, మనం అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాము. ఇది సెకండరీ అథారిటీగా స్మృతిని భావిస్తాము. వేరేజ్ కమ్ టు శృతి యొక్క స్వభావం ఎటర్నల్, ఇది అడాప్ట్ చేసుకునే వీలుగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది ఏ విధంగా ట్రాన్స్మిట్ అయింది? ఓరల్గా, మౌఖికంగా వాళ్ళ యొక్క సేజెస్ నోట్ల నుంచి బయటకు వచ్చి విన్నది గ్రంథస్థం చేస్తే శృతులు తయారైనాయి. ఇది రిమెంబర్డ్ అండ్ రిటర్న్, దాన్ని మోడిఫై చేస్తూ రాశారు, విని రాయబడ్డది స్మృతులు. ఇది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తుంది. స్మృతి యొక్క స్కోప్ ఏంది? స్పిరిచువల్ నాలెడ్జ్ను, తాత్విక జ్ఞానాన్ని ఇస్తే ఇది ప్రాక్టికల్ గైడెన్స్ను, ఆచరణీయమైన మార్గదర్శక నియమాలను, సమాజంలో జీవితంలో ఎలా జీవించాలి, ధర్మ నియమాలు ఎలా పాటించాలనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించిన గైడెన్స్ను ఈ స్మృతులు అనేవి పేర్కొంటాయి. ఓకే, వీటి మధ్యలో చూసినట్టు సంబంధం చూసినట్లయితే ఒక రిలేషను ఇక్కడ మనకి చిత్రాలతో కూడా ఈజీగా అర్థమైపోతుంది. కాంప్లిమెంటరీ రూల్స్, శృతి ప్రొవైడ్స్ కోర్ స్పిరిచువల్ టీచింగ్స్. స్మృతి స్పిరిచువల్ యొక్క బోధనలు, ఆధ్యాత్మిక బోధనలు అందిస్తే ఇది దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్, ఆచరణీయ ధర్మాలని సూచిస్తుంది. అది తాత్విక జ్ఞానాన్ని బోధిస్తే దాన్ని ఏ విధంగా ఆచరించాలనే దాన్ని స్మృతి చెప్తుంది. స్మృతి ఎవాల్వ్స్ విత్ సొసైటీ ఇంటర్ప్రిటింగ్ శృతి టైమ్లెస్ విజ్డమ్ ఫర్ కాంటెంపరీ టాక్టిక్స్. ఇది ఏంటంటే సొసైటీ తోటి మింగిలే ఉంటే శృతి అనేది కాలాతీతాలకు సంబంధించి, అంటే సొసైటీ మారిన కొద్ది స్మృతి భావన మారుతుంది, అడాప్ట్ చేసుకుంటారు వేరుగా. కానీ శృతి అనేది ఎటర్నల్, ఎప్పటి చేంజ్ కాదు. అర్థమైందా? అది వర్తమాన సందర్భాలకు కూడా సరిదూగేటువంటి జ్ఞానం, ఏ కాలాతీతాలకు సంబంధించినటువంటి. ఇది హైరార్కికల్ అథారిటీ. శృతి టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ స్మృతి గైడ్లైన్స్ అంటారు. దాని నుంచి ఇది రూపొందించబడి స్మృతుల్లో పేర్కొన్న దాని ప్రకారము, శృతిలో పేర్కొన్న దాని ప్రకారం స్మృతులు అనేది రూపకల్పన జరిగినాయి అని చెప్పేసి అంటుంటారు. ఓకే, ఇది చూసినట్లయితే శృతి అండ్ స్మృతి, వేదాలు కావచ్చు, వేదాంగాలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి శృతిగా పేర్కొనే పురాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎటర్నల్ ట్రూత్, ఆ సత్యాన్ని, అలౌకిక భావనలు, హిందూయిజం యొక్క టెంపరల్ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసేటువంటి ఒక సమగ్రమైనటువంటి విధి విధానాలను రూపకల్పన చేసేటువంటి గ్రంథాలుగా శృతులను పేర్కొనవచ్చు. ఇది ఇప్పటికీ కాలానుగుణంగా ఇప్పటికి వాటి యొక్క ప్రభావము అనేది చూపిస్తుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా, జీవన విధానానికి ఒక దారిదీపం ఇచ్చే విధంగా, దాని యొక్క లైఫ్ స్టైల్ సొసైటీకి ఒక మార్గదర్శకత్వం ఇచ్చే విధంగా ఈ యొక్క టెక్స్ట్లు ఉన్నాయి అని మనము చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము లేదు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ శృతి అండ్ స్మృతి, రైట్? థ్యాంక్ యూ.